ముందుగా తాజ్మహల్కి రాయి మోసిన వ్యక్తి కార్మికుడు, పార్లమెంట్కి పాలిష్ చేసిన వ్యక్తి కార్మికుడు, ఎర్రకోటకి ఎర్ర రంగు పూసిన వ్యక్తి కార్మికుడు, అసెంబ్లీని అందంగా రూపుదిద్దిన వ్యక్తి కార్మికుడు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అభివృద్ధికి భాగస్వాములు ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తులు కార్మికులు. అటువంటి కార్మికులందరికీ ముందుగా నేను చేతులెత్తి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 8 గంటల పని దినం, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వ్యక్తిగత జీవితం అనే నినాదంతో అమెరికాలోని చికాగోలో ఏ మార్కెట్లో రక్త కన్నీరుతో, రక్త మాంసాలతో, రక్త కండ్రాలతో, రక్త దర్పణంతో మన ముందుకు వచ్చినదే ఈ మేడే. మేడే అంటే అంతర్జాతీయ సెలవు దినం కాదు. మేడే అంటే పోరాటానికి ప్రతీక. మేడే అంటే గౌరవానికి దిక్సూచి. మేడే అంటే కార్మికుల కష్టానికి గుర్తింపు. మేడే అంటే శ్రామికుల శ్రమజీవులకి ఆదర్శం. అదేవిధంగా మేడే జరుపుకోవడం అంటే స్వేచ్ఛ సమానత్వాన్ని కోరుకోవడం. అదేవిధంగా మేడే జరుపుకోవడం అంటే బానిసత్వాన్ని వ్యతిరేకించడం, వెట్టి చాకరీని వ్యతిరేకించడం. మేడే జరుపుకోవడం అంటే దేశంలో బాల కార్మికులు లేకుండా చేయడం. మేడే జరుపుకోవడం అంటే మహిళా హక్కులను కాపాడుకోవడం. మేడే జరుపుకోవడం అంటే భారతదేశంలో సంపద అందరికీ సమాన చేయడం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం నుంచి మన ఉపకులపతి అయినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి ఈ ప్రధాన ద్వార వేదికగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకు నిజంగా కార్మికుల పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం, జాలి ఉంటే వచ్చే సంవత్సరం నుంచైనా మేడేని మీరు అఫీషియల్ గా యూనివర్సిటీలో చేయండి. అదేవిధంగా కార్మికులందరికీ ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ చూస్తా ఉన్నాను. ఇది 11వ సంవత్సరం నాకు యూనివర్సిటీలో. మిమ్మల్ని చూస్తా ఉంటే ఒక దాంతో పోల్చాలని నాకు చాలా ఆతృతగా ఉంది. మన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంని మనం ఓ బస్సుతో పోల్చుకుంటే ఆ బస్సులో డ్రైవర్ వచ్చేసి ఉపకులపతి, వైస్ ఛాన్సలర్ అయితే, ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థులు, బోధన సిబ్బంది అయితే, ఆ బస్సు కింద ఉన్నటువంటి చక్రాలు మాత్రం కార్మికులు. ఆ చక్రం పంచారైనా, ఆ చక్రం పని చేయకపోయినా ఆ బస్సు ఎక్కడ కూడా ముందుకెళ్ళదు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో కార్మికులు పని చేయకపోతే యూనివర్సిటీ ఒక్కడుగు కూడా ముందుకేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన అవుట్ సోర్సింగ్ యూనియన్ లీడర్ చిన్నబాబు గారికి, అదేవిధంగా మున్రాజ్ అన్న గారికి, అదేవిధంగా కార్మికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.